శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను చూపిన, ప్రియ ప్రభువే నా పరిహారి, పలు నిందలు నన్ను చూపిన, ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. మాన్యాలు లేకుండా మనోవేదనలు వేధించిన, మాన్యాలు లేకుండా మనోవేదనలు వేధించిన, నరులెల్లరూ నన్ను విరచిన, ప్రియ ప్రభువే నా పరిహారి, నరులెల్లరూ నన్ను విరచిన, ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. అతి ప్రాముఖ్యమైన సమయానికి మనం ఇప్పుడు వచ్చి ఉన్నాం. దేవుని దాసులు శ్రేష్టమైన వాక్యాన్ని అందించుటకు సిద్ధముగా ఉన్నారు కనుక వారిని ప్రేమతో వాక్యం కొరకు దేవుని సేవకుల్ని ఆహ్వానిద్దాం. గట్టిగా చెప్పడంతో వారిని ఆహ్వానిద్దాం. మీ అందరికీ వందనాలు. చాలా సంతోషం. ఈరోజు ఈ రాజీవ్ నగర్లో జరుగుతున్నటువంటి యానివర్సరీకి మీరు అందరూ వచ్చారు. దేవుని మాటలు చాలా గంభీరమైనవి. ఆ మాటలు మనకు ఎంతో ఆదరణ కలిగించాయి. ఈరోజు మీలో ఎంతమంది దేవుని సహాయం కొరకు వచ్చారు? ఇక్కడికి దేవుణ్ణి వేడుకోవడానికి వచ్చారు. ప్రభువా నీ సహాయం కావాలి, నాకు నువ్వు సహాయం చేయబోతే ఇంకెవరు సహాయం చేస్తారు? నువ్వు ఒక్కడవే నాకు సహాయం చేయగలవని మంచి మనసుతో వచ్చిన మీకు దేవుడు తప్పక సహాయాన్ని దయచేస్తాడు. ఈ దినాల్లో సహాయం కోసం ఎంతోమంది అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. బైబిల్ చెప్తుంది, భక్తుడు అంటాడు, కొండల వైపు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆ యెహోవా ఎవరు? భూమి ఆకాశాలు సృజించినటువంటి దేవుడు. ఇవాళ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారా? నిజమైన సహాయం దేవుని దగ్గర నుంచే, ప్రభు దగ్గర నుంచే వస్తుంది. ఆ సహాయం మీకు దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. ఈరోజున అంశం చాలా ప్రాముఖ్యంగా వినండి. మీ బాధల నుంచి, మీ కష్టాల నుంచి, మీ ఇబ్బందుల నుంచి, మీ శ్రమల నుండి, మీ అనారోగ్యాల నుండి మిమ్మల్ని రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ముఖ్యంగా మీ ఆత్మల్ని రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చింది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టారు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, ప్రభు రక్షించే దేవుడు, ఆ రక్షణను పొందుకోవాలంటే ఏం చేయాలా? ఈరోజు దేవుడిచ్చే రక్షణ ఎంతమంది స్వీకరించారు? మీరు రక్షించబడ్డారా? మీ పాపము నుండి రక్షించబడ్డారా? మీ సమస్యల నుంచి రక్షించబడ్డారా? మీ అనారోగ్యాల నుంచి రక్షించబడ్డారా? మీ ఆర్థిక పరిస్థితి నుంచి మీరు రక్షించబడ్డారా? రేపు రాబోయే నిత్య నరకాగ్నిగుండం నుండి రక్షించబడ్డారా? నేను నరకానికి వెళ్తాను అని చెప్పేవాళ్ళు ఎంతమంది? నేను వెళ్ళను అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది? నేను వెళ్ళను అని ఖచ్చితంగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరనంటే వారు రక్షణ పొందినటువంటి వారు. రక్షణ పొందిన వారు ఖచ్చితంగా చెప్పగలరు, నేను తప్పక నాశనమైన నరక లోకానికి నేను వెళ్ళను. ఎందుకంటే నేను యేసయ్యను నమ్ముకున్నాను, యేసుక్రీస్తుని విశ్వసించను. బైబిల్ చెప్తుంది, ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నాశనానికి వెళ్ళడు, నరకానికి వెళ్ళడు. ఈరోజు నువ్వు రక్షించబడితే నిత్య నరకాగ్నిగుండం నుంచి నువ్వు తప్పించబడతావు. నువ్వు రక్షించబడితే మరణము నుండి రక్షించబడతావు.
రక్షించబడినటువంటి వారికి మరణం ఏ హాని చేయదు. అదేంటండి, రక్షించబడిన వాళ్ళు చచ్చిపోరా? నేను చెప్పేది మరణం అనగా రెండో మరణం. మరణాలు రెండు రకాలు ఉన్నాయి. మొదటి మరణం శారీరకమైన భౌతికమైన మరణం. ఒకరోజు చచ్చిపోతాం మనం, అందరినీ పెట్లో పెట్టేస్తారు, సమాధి చేస్తారు. కానీ బైబిల్ చెప్పేది రెండో మరణం ఉన్నది. ఆ రెండో మరణాన్ని నరకాగ్ని గొండం అన్నారు. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, మాంత్రికులు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ, 8 రకాల మనుషులు చెప్పారు. వీళ్ళందరూ కూడా మండుచున్న గొండంలో పాలు పొందుదురు. ఇది రెండో మరణము. ఇది రెండో మరణం. ఈ మరణము నుండి నువ్వు రక్షించబడ్డావా? ఇవాళ నువ్వు రక్షించబడకపోతే ఈరోజు ఈ వర్తమానాన్ని విని మీరు రక్షించబడండి. మీ సమస్యల నుంచి బయటికి రండి, మీ కష్టాల నుంచి బయటికి రండి. దేవుడు ఈ మీటింగ్ని మీకోసం ఏర్పాటు చేశారు. మీకు ఒక శుభవార్త చెప్పడానికి నేను ఇక్కడ నిలబడ్డాను. మీకు ఒక సంతోష వార్త చెప్పడానికి ఇక్కడ నిలబడ్డాను. మీ ఆపదల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించగలిగే దేవుణ్ణి పరిచయం చేయడానికి ఇక్కడ నిలబడ్డాను. ఈరోజు దేవుని మాటలు శ్రద్ధగా వినండి. బాధాతత్వ హృదయాలైనటువంటి మీ హృదయాల్లో నిజమైన నెమ్మదిని, శాంతిని, సంతోషాన్ని పొందండి. పాపము నుండి రక్షించబడండి. నిజమైనటువంటి పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి. ఈరోజు నా అంశం, మీరు రక్షించబడ్డారా? మీరు ఎందుకు రక్షించబడలేకపోతున్నారు? ఎందుకు పాపము నుండి బయటికి రాలేకపోతున్నారు? చాలామంది సమస్యల వలములో నుంచి బయటికి రాలేకపోతున్నారు. చాలామంది అనారోగ్యంలో బాధపడుతూనే ఉన్నారు. అనారోగ్యంలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు. కారణం ఏంటి? వై యు ఆర్ నాట్ బీన్ సేవ్డ్ ఫ్రమ్ యువర్ సిక్నెస్. మీ అనారోగ్యం నుండి ఎందుకు ఇంకా రక్షించబడలేకపోయారు? దేవుడు మీ పాప భారాన్ని మాత్రమే భరించడానికి రాలా, మీ అనారోగ్యాన్ని కూడా భరించడానికి వచ్చాడు. మీ రోగాల్ని భరించడానికి వచ్చాడు. మీ రోగముల నిమిత్తం ఆయన నలగగొట్టబడ్డాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, ప్రజలు ఎందుకు రక్షించబడలేకపోతున్నారంటే మొదటి కారణం వారికి కోరిక లేక. ఈరోజు చాలామందికి కోరిక లేక రక్షించబడలేకపోతున్నారు. రక్షించబడాలని కోరిక నీకుంటే దేవుడు తప్పక నీకు రక్షణ కలుగు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వచనం చూడండి. కీర్తన గ్రంథం, బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం చదవండి. అక్కడ రాయబడిన మాట నేను చదువుతున్నాను. రక్షణ కోరుకునే వారికి నేను రక్షణ కలుగు చేసేదను. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, కోరిక ఉంటే మీకు రక్షణ కలుగుతుంది. అది ఆత్మరక్షణ అవనండి, శారీరకమైనటువంటి మీకు స్వస్థత నిమిత్తమైన రక్షణ అవనండి, మీ సమస్యల నుంచి రక్షణ అవనండి, మీ ఇబ్బందుల నుండి రక్షణ అవనండి, మీ బాధల నుండి రక్షణ అవనండి, మీ ఆర్థిక పరిస్థితి నుండి దేవుడు రక్షించడానికి సమర్థుడు. నరకం నుండి రక్షిస్తాడు ఆయన. రక్షణ పొందాలి అంటే మీకు ముందు కోరిక ఉండాలా, డిజైర్ ఉండాలి. ఎంతమంది మీరు రక్షణ పొందడానికి ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు బి సేవ్డ్, డిజైర్ టు బి సేవ్డ్? మన కష్టాలు పోవాలని ఆసక్తి ఉంటే దేవుడు తప్పక మన కష్టాల నుంచి విడిపిస్తాడు. నా రోగం నుండి నేను బాగుపడాలి అని ఆసక్తి ఉంటే తప్పక బాగుపడతారు. మీకు ఆసక్తి లేకపోతే ఆవిడేం చేయలేదు. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చింది ఆసక్తితో. తప్పక మీ ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుడు తప్పక మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మీ రోగం నుండి విడుదల చేస్తాడు. మీ సమస్య నుంచి విడుదల చేస్తాడు. మిమ్మల్ని దేవుడు రక్షిస్తాడు. ఇవాళ మీరు రక్షించబడాలంటే ఏం చేయాలో చెప్పకముందు, రక్షణ ఎందుకు పొందలేకపోతున్నారు? ఇంకా ఎందుకని పాప రోగము నుండి ప్రజలు రక్షించబడలేకపోతున్నారు? ఇంకా ఎందుకు ప్రజలు వారి సమస్యల నుంచి రక్షణ పొందలేకపోతున్నారు? వారి ఆర్థిక పరిస్థితుల నుంచి ఎందుకు రక్షించబడలేకపోతున్నారు? వారి అనారోగ్యాల నుంచి ఎందుకు రక్షించబడలేకపోతున్నారు? ఇంకా వారి ఫైనాన్షియల్ స్టేటస్ కుదిరిపట్టలేదు. కారణం ఏంటి? ఇవాళ మీరు రక్షించబడాలంటే మీ ఆర్థిక పరిస్థితుల్లో నుంచి, శిథిలమైపోతున్న పరిస్థితుల్లో నుంచి, భయంకరమైన అప్పులు కూరుకుపోయిన మిమ్మల్ని దేవుడు విడిపించి బయటికి తీసుకురావడానికి, మిమ్మల్ని బయటికి రప్పించడానికి, రక్షించడానికి ఆయన సమర్థుడు. అయితే మీలో ఉండవలసిన మొదటి లక్షణం కోరిక ఉండాలా. రక్షించబడాలని కోరిక ఉండాలి, బయటికి రావాలని కోరిక ఉండాలి. మీకు కోరిక లేనిది దేవుడు ఎలా చేయగలడు? ఒకరోజు ఒక ఇంట్లో ఒక ఆయన 2 పిల్లుల్ని పెంచుకుంటాడు. ఆ పిల్లులు అంటే చాలా ఇష్టం. ఆ పిల్లలకి చక్కగా మంచి పాలు పెడుతున్నాడు, మంచి భోజనం ఇస్తున్నాడు. ఆ పిల్లల్ని తన మంచం మీదే పడుకోబెట్టుకుంటాడు. ఆ పిల్లలతో కలిసి పడుకుంటాడు అతను. ఆ పిల్లలంటే మహా ప్రేమ. ఒకరోజు 2 పిల్లలు
కొట్టుకొని అవి ఒకటి మీద ఒకటి దెబ్బలాడుకొని ఒకటితో ఒకటి పోట్లాడుకుంటూ అవి ఇంట్లో అటు ఇటు ఎగురుకుంటూ మెల్లిగా బయటకు వెళ్ళిపోయాయి. ఆ బయట వీధి అంటే వాళ్ళ ఇంటి బయట వెనకాల ఒక పెద్ద బావి ఉంది. ఆ బావి మీదకి వెళ్ళి కొట్టుకుంటున్నాయి. మెల్లిగా కొట్టుకుంటున్న సమయంలో ఒక పిల్లి కొంచెం గట్టిగా ఆ పిల్లిని తోసేయడంతో ఒక పిల్లి కింద పడిపోయింది. ఆ నూతిలో పడిపోయిన పిల్లిని చూడడానికి ఇలా చూస్తూ ఆ పిల్లి కింద పడిపోయింది. 2 పిల్లులు నూతిలో పడిపోయినాయి. ఆ నుయ్య దాదాపు 70 అడుగులు లోయ కలిగినటువంటి పెద్ద నుయ్య. ఆ నూతిలో ఆ పిల్లులు ఎగురుతున్న బయటికి రావడానికి, ఎందుకంటే పిల్లులు గోడల మీద నుంచి ఎగరడం మీరు చూస్తారు కనుక ఈ పిల్లి కూడా బయటికి వచ్చేయడానికి ఎగురుతుంది గట్టిగా. మళ్ళా టప్ అని మళ్ళా నీటిలో పడుతుంది బావిలోనే. తన స్వప్రయత్నం చేసింది, తన సొంత ప్రయత్నం చేసిన ఈ 2 పిల్లులు బయటికి రావడానికి కానీ అటు వల్ల కాల. కానీ లోపల నుండి ఏడుస్తున్నాయి, గట్టిగా కేకలేస్తున్నాయి, మియావ్ 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 సాయం కోసం అడుగుతున్నాయి. ఆ ఓనర్ గారు ఎంతో ప్రేమించే పిల్లుల కోసం ఎత్తుకుంటున్నాడు. ఇల్లంతా వెతికాడు కానీ ఆ పిల్లులు కనబడలా. అరే నా పిల్లులే అని మొత్తం అంతా ఎత్తుక్కుంటూ బయటికి వెనకాలకు వచ్చే లోపలికల్లా ఆ వెనకాల నూతిలో నుంచి ఆ పిల్లులు ఏడుపు వినబడుతుంది, మియావ్ 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 అని. అరే నా పిల్లులు నూతిలోకి ఎలాగొచ్చేసినాయి అని గబగబా ఆ నూతిలోకి తొంగి చూస్తే ఆ 2 పిల్లులు నీటిలో అప్పుడే నానిపోయినాయి. సహాయం కోసం ఎగురుతున్నాయి, పాపం మళ్ళీ కింద పడిపోతున్నాయి, సాయశక్తుల ప్రయత్నిస్తున్నాయి కానీ బయటికి రాలేకపోతున్నాయి. అరే మీరు ఇందులో ఉన్నారు, ఆగండి వస్తున్నాను, మీకోసం నేను సహాయం చేస్తానని చెప్పి ఒక మంచి ఒక బకెట్ లాంటిది సిద్ధపరిచి ఆ బకెట్కి తాడు కట్టి మెల్లిగా నూతిలోకి కిందకి పంపించాడు. ఎవరు? ఓనర్ గారు. ఆ పిల్లులు ఓనర్ గారు, ఆ పిల్లులు యజమాని. గబగబా బకెట్ని కిందకి పంపించి ఆ పిల్లితో మాట్లాడుతున్నాడు. పిల్లి ఆ బకెట్లోకి వచ్చి కూర్చోండి. ఆ బకెట్లోకి ఎక్కితే నేనేం చేస్తాను, బయటికి మిమ్మల్ని లాగేస్తాను, మీకు ఏ ఆపద రాదు, మిమ్మల్ని రక్షించడానికి నేను బకెట్ వేశాను, మీకోసం బకెట్ మీ దగ్గరికి వచ్చింది, మీరు చేయవలసిన పని ఆ బకెట్లోకి ఎక్కి కూర్చోవడమే. ఆ పిల్లులు ఆ బకెట్ని చూసి అటు వెళ్ళిపోతున్నాయి. ఆ బకెట్ కిందన పెడితే నూతి కిందన నీళ్ళు కిందన 70 అడుగుల లోయ కిందనికి వెళ్ళింది ఆ బకెట్. కానీ ఆ పిల్లి మాత్రం ఆ బకెట్లోకి ఎక్కడానికి ఇష్టం లేదు. ఒక పిల్లి సంగతి కాదు, 2 పిల్లులు కూడా ఎక్కట్లేదు. ఆ బకెట్ని చూసి అటు వెళ్ళిపోతున్నాయి, ఇటు వెళ్ళిపోతున్నాయి. ఆ ఓనర్ గారు పాపం చాలా కష్టపడన్నాడు. పిల్లులారా మీకోసం రండి ఎక్కండ్రా బకెట్లోకి అని అంటే ఆ బకెట్లోకి మాత్రం ఆ పిల్లులు ఎక్కడానికి ఇష్టపడడం లేదు. అప్పుడు ఆయన బ్రతిమలాడి ఆ పిల్లితో చెప్తున్నాడు, బకెట్ చాలా దగ్గరికి తీసుకొచ్చి ఆ పిల్లి దగ్గరికి తీసుకొచ్చి ఒక పిల్లికి కమాన్ ఎక్కు దుఃఖిసి అందరికి ఎక్కు అని మాట్లాడుతుంటే మెల్లిగా ఒక పిల్లి మాత్రం చెక్మని ఆ బకెట్లో గెంతేసింది. గబగబా ఆ బకెట్ని అలాగే పెట్టి ఇంకొక పిల్లికి కూడా చెప్తున్నాడు, అగో ఆ పిల్లి వచ్చేసి నువ్వు కూడా వచ్చాయి అందరూ దూకేసానంటే అది మాత్రం రావట్లేదు. బకెట్ని చూసి అటు వెళ్ళిపోతుంది మొత్తం బావంతా లోపల తిరిగేస్తుంది కానీ బకెట్లోకి మాత్రం రావట్లే, చీకటి అయిపోతుంది. గబగబా ఉన్న పిల్లిని ముందు బకెట్లోకి వచ్చి కూర్చున్న పిల్లిని గబగబా తాడులో లాగేశాడు, బయటికి తీసుకొచ్చాడు. ఆ పిల్లి రక్షించబడింది, ఆ పిల్లి బయటకు వచ్చేసింది. మరలా బకెట్ దించాడు, గబగబా ఆ పిల్లికి కూడా లోపలికి రమ్మని ఆహ్వానించాడు. కానీ ఆ పిల్లి మాత్రం రావడానికి ఇష్టపడలేదు. రాత్రి 6 అయిపోయింది, 7 అయిపోయింది, లైట్లు కూడా పెట్టాడు. ఇక ఎన్ని చేసినా సరే ఆ పిల్లి మాత్రం రావట్లే. చాలా కష్టపడ్డాడు, చేతులు నొప్పి వచ్చినాయి, చాలా కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు. ఆ బకెట్ని దించి అలాగే చాలాసేపు వెయిట్ చేశాడు కానీ ఆ పిల్లి మాత్రం రాలేదు. ఒకటి వచ్చింది, ఇంకొకటి రాలా. ఉదయానికల్లా చూస్తే ఆ పిల్లి చచ్చిపోయిన శవాన్ని బయటికి తీసుకెళ్ళి చచ్చిపోయిన పిల్లిని బయటికి తీశారు. ఇవాళ నేను ఒకటి ఆ ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, ఒక పిల్లి రక్షించబడింది, ఇంకొక పిల్లి ఎందుకు రక్షించబడలేదు? ఒక పిల్లి బతికి బయటకు వచ్చింది, ఇంకొక పిల్లి ఎందుకు బయటికి రాలా? అర్థం చేసుకోండి. ఒకదానికి కోరిక ఉంది, బతకాలనిపించింది, యజమానుడు మాట వినింది, బకెట్లోకి వచ్చింది. ఇంకొక పిల్లి యజమానుడిని నమ్మలా, ఆ బకెట్ని నమ్మలా, ఆ బకెట్లోకి ఎక్కి కూర్చోడానికి ఇష్టపడలా, తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన సత్యం ఏంటంటే ఆ బకెటే యేసుక్రీస్తుగా మనం పోల్చుకుంటే తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమించి తన ప్రియ కుమారుని దగ్గరికి పంపించాడు, ఈ లోకానికి పంపించాడు.
యేసుక్రీస్తులోకి వచ్చిన వాడల్లా రక్షించబడతాడు. వాడి పాపము నుండి విడుదల పొందుతాడు. వాడు అనారోగ్యం నుంచి విడుదల పొందుతాడు. వాడు శాపకరమైన జీవితంలో నుంచి విడుదల పొందుతాడు. వాడు ఆర్థిక పరిస్థితుల నుంచి సతమతం అయిపోతున్న వాడిని దేవుడు రక్షించడానికి యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఎవరైతే నా దగ్గరికి వస్తాడో వాడు నిత్య జీవాన్ని అనుభవిస్తాడు. ఎవరైతే నా దగ్గరికి వస్తాడో వాడు నిజమైన పరిపూర్ణమైన శాంతిని కలిగి జీవిస్తాడు. మీరు రాకపోతే మీ జీవితంలో మీరే యేసుక్రీస్తుని నిరాకరించారు అని అర్థం. ఆ బకెట్ని నిరాకరించిన ఆ పిల్లి బ్రతకలేదు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, నేను చెప్పదలుచుకుంది ఏంటి, రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ మీకు కోరిక లేకపోతే మీరు రక్షించబడలేరు. మీ పాపము నుండి బయటికి రావాలని మీకు కోరిక లేకపోతే, మీరు ప్రార్థన చేయకపోతే, మీరు దేవుడి దగ్గర సహాయం అడగకపోతే యేసయ్య ఏం చేయలేడు. అర్థం చేసుకోండి. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. దేవుని మాటలు జాగ్రత్తగా ఆలకించండి. మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మలచడానికి దేవుడు ఈ మీటింగ్ని మీ కొరకు ఏర్పాటు చేశాడు. ఈ రోజు నుంచి మీ జీవితం టర్నింగ్ పాయింట్గా ఉండాలి. మీ లైఫ్ డ్రాస్టిక్గా చేంజ్ అవ్వాలి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకోసం ఈ మీటింగ్ని ఏర్పాటు చేశాడు. మీకు డిజైర్ ఉంటే మీరు బయటకు వచ్చేస్తారు. మీరు ఆ నూతులో అనేటువంటి సమస్యల వలయంలో నుంచి బయటకు వచ్చేస్తారు. పాపం అనే నూతులో నుంచి బయటకు వచ్చేస్తారు. అనారోగ్యం అనే నూతులో నుంచి బయటకు వచ్చేస్తారు. ఇబ్బందులు అనేటువంటి నూతులో నుంచి బయటకు వచ్చేస్తారు. మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి నా యేసు సమర్థుడు. నమ్మినలు గట్టిగా యేసయ్య చప్పట్లు కూడా. మై గాడ్ ఈస్ ఎ గాడ్ హూ కెన్ సేవ్ యూ ఫ్రమ్ ఆల్ కైండ్ ఆఫ్ బాండేజెస్. ఎటువంటి సమస్యల్లో నుంచి విడుదల చేయగలిగే దేవుడు. మరి నేను అడుగుతాను మిమ్మల్ని ప్రశ్న, అటువంటి దేవుడిని సహాయం అడుగుతున్నావా? రక్షించబడాలని కోరిక నీకు ఉందా? యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్నప్పుడు కుడి పక్కనొకడు ఎడం పక్కనొకడు ఇద్దరు నేరస్తులు వేలాడుతున్నారు. ఆ ఇద్దరు యేసయ్యని తిట్టిన వాళ్ళే, దూషించిన వాళ్ళే. వారు దొంగలు, భయంకరమైన బందిపోటు దొంగలు, అనేకమైన నేరాలు చేశారు, మానభంగాలు చేశారు, దోపిడీలు చేశారు, దుర్మార్గమైన పనులు చేశారు. కానీ ఆ క్షణంలో ఒక నేరస్తుడు ఆ ప్రభు పలికిన ఒక మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. క్షమించండి అనే మాట నన్ను క్షమిస్తాడా? ఇంత పాపినైనా నన్ను క్షమించగలడా? ఇంత తప్పులు చేసిన నన్ను క్షమిస్తాడు ఎవరైనా? ఆయన ఎవరో గ్రహించాడు. అందుకనే ఆ పక్క నేరస్తుడుతో అంటాడు ఆయన, నువ్వు తిట్టకరా బాబు, ఇందాక నుంచి తిట్టావు, ఆపిక. ఈయన ఏ పాపము చేయలేదు. మనకైతే ఈ శిక్ష సమంజసమే, మనకైతే ఈ శిక్ష న్యాయమే. మనం తప్పు చేసాం, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. తప్పు చేయలేనాడు ఎవడన్నా ఉన్నాడు ఆ భూమి మీద? మరి ఈయన ఎలా స్టేట్మెంట్ ఇస్తున్నాడు? యేసయ్యని చూసి ఈయన తప్పు చేయలేదు, ఈయనలో ఏ తప్పిదము లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాట్ దిస్ మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు సే, ఈ మనిషి ఏం చెప్పదలుచుకున్నాడో తెలుసా? ఈయన ఏ పాపము చేయలేదంటే అర్థం, పాపము చేయలేని వాడే దేవుడు. సో వాడు గ్రహించింది ఈయన దేవుడు. ఈస్ ద గాడ్ హూ హస్ నెవర్ సిన్. ఈయన ఏ పాపము చేయలేదు కనుక ఈయన దేవుడు, దైవ కుమారుడు యేసయ్య. యేసు, నీ రాజ్యంలో నన్ను గుర్తుంచుకోగలవా? ఇద్దరు నేరస్తుల్లో ఒకడికే కోరిక ఉంది పరలోకంకి వెళ్ళాలని, ఒకడికే కోరిక ఉంది బ్రతికి బాగుపడాలా, జీవం కలిగి జీవించాలి, పాపములో నుంచి నేను బయటికి రావాలా, నేను ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోవాలని. ఇంకొకడికి ఆ కోరిక లేదు. ఇందాక చెప్పినట్టు ఇద్దరు పిల్లుల్లాగా ఆ రెండు పిల్లుల్లో ఒక పిల్ల బయటకు వచ్చింది, ఇంకొక పిల్లి రాలా. ఇద్దరు దొంగల్లో ఇద్దరు రక్షించబడలా, ఒకడు మాత్రమే రక్షించబడ్డాడు. ఒకడు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోయాడు. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని దేవుడు ప్రేమించి ఈ మీటింగ్ని ఏర్పాటు చేశాడు. మీలో ఎంతమంది రక్షించబడి పరలోకానికి వెళ్తారు? ఎంతమంది రక్షణ లేకుండా నరకానికి వెళ్ళిపోతారు? మీ సమస్యల్లోనే అలాగే ఉండి మీ జీవితాన్ని ముగిస్తారు. సమస్యల నుంచి విడుదల పొంది, రక్షించబడి, స్వస్థత పొంది, దీవించబడి ప్రభు కొరకు సాక్షిగా బ్రతికగలిగిన వారు ఎంతమంది మీలో ఉన్నారు? మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల పొందడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అదే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉండి జీవితాన్ని అర్ధాంతరంగా ఏ గుళుకుల మందో ఏ పాయిజనో తాగేసి చచ్చిపోవడానికి ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ ఇష్టం. మిమ్మల్ని అలాగా దేవుడు చేయడం ఇష్టం లేకనే ఆ పరమేశ్వరుడు ఈ భూలోకానికి వచ్చాడు మీ సమస్యల నుంచి విడిపించడానికి. ఆ పిల్లులు పడిపోతే ఏమైంది? పడిపోతే సావని అయ్యే తన్నుకున్నాయి, అయ్యే దెబ్బలాడుకున్నాయి, అవే నూతులో పడ్డాయి. వాళ్ళు సావని అనుకుంటే యజమానుడు ఆ పిల్లులు రక్షించబడేవి కాదు, అందులో ఒక పిల్లి బయటకు వచ్చేది కాదు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు పిల్లుల కోసం రాలేదు, కానీ మనుషుల కోసం, నిన్ను నన్ను రక్షించడానికి. ఎంత ప్రేమ యేసయ్యా!
ఇవాళ రక్షించబడ్డావా? పాపము నుండి విడుదల పొందావా? ఇంకా నీ జీవితంలో యేసుని రక్షకుడిగా అంగీకరించలేదనంటే నీవు ఇంకా కోరుకోవట్లేదేమో. గుడికి రావడం కాదు ముఖ్యం, పాటలు పాడడం కాదు ముఖ్యం, వాయిద్యాలు వాయించడం కాదు ముఖ్యం, ప్రసంగాలు చేయడం కాదు ముఖ్యం, ప్రభు సన్నిధిలో కూర్చొని చప్పట్లు కొట్టడం కాదు ముఖ్యం. నీ బ్రతుకు మారిందా? నీ జీవితం మారిందా? నువ్వు రక్షించబడ్డావా? నిజమైనటువంటి శాంతి సమాధానాలు నీ హృదయంలో ఉందా? పాపము నుండి బయటకు వచ్చి ఎస్ ఐఎమ్ సేవ్డ్ బై గాడ్, యేసు రక్తంలో నేను కడగబడ్డాను, నేను పరిశుద్ధపరచబడ్డాను అని చెప్పగలిగిన వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? నాకు ప్రభు సహాయం కావాలా? నీకు సహాయం కావాలని కోరుకుంటే నీకు సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ శ్రమలో నుంచి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కీర్తన గ్రంథంలో 91వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఇలా రాయి, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను. చూసారా? అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను అతనికి తోడే ఉంటాను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేయుదును, దీర్ఘాయు చేత తృప్తి పరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలో నేను అతన్ని విడిపిస్తాను. ఇవాళ దేవుడు విడిపించే దేవుడు, తన రక్షణను చూపించగలిగే దేవుడు, నిన్ను విడిపించగలిగే దేవుడు ఆయన. నీ శ్రమల్లో నుంచి విడిపించగలిగే దేవుడు ఆయన, నీ అనారోగ్యంలో నుంచి విడిపించగలిగే దేవుడు ఆయన, నీ ఇబ్బందుల నుంచి విడిపించగలిగే దేవుడు ఆయన, నీ పాప రోగము నుండి విడిపించగలిగే దేవుడు ఆయన. మేము సహాయం కోసం యేసయ్య దగ్గరికి వెళ్ళి మొరపెట్టాలి అనే ఆసక్తి ఎంతమందికి ఉంది? యేసయ్యని సహాయం అడగాలి, నేను హెల్ప్ అడగాల. అక్కడ రాసింది 15వ వచనంలో, అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇస్తాను. అతడు నా హెల్ప్ అడిగాడు. మొరపెట్టడం అంటే నా హెల్ప్ అడిగాడు, నా సహాయం అడిగాడు. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు దేవుడు సహాయం అడగగలుగుతున్నారు? ఇవాళ మీరు దేవుడి సహాయం అడిగితే దేవుడు తప్పక ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ పాప రోగం నుండి రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ అనారోగ్యం నుండి రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నా సమస్య నుంచి విడిపించు తండ్రి, నా అనారోగ్యం నుంచి విడిపించు ప్రభు, నన్ను రక్షించు తండ్రి. నా సమస్యల్లో ఇబ్బందులతో సతమతం అయిపోతున్నాను ప్రభు, ఇక చావే శరణం అనుకున్నాను ప్రభు, నన్ను క్షమించు తండ్రి. ఈరోజు వాక్యం విన్నాను ప్రభు, మీరు రక్షించే సమర్థుడు తండ్రి. ఎంత ఘోరమైన పాపి నన్ను రక్షిస్తారు, ఎంత గొప్ప పెద్ద సమస్య అయినా నన్ను విడిపిస్తారు. అది జరగదని డాక్టర్లు చెప్పేసినా మీరు అటువంటి అనారోగ్యం నుండి కూడా స్వస్థత ఇవ్వగలిగి రక్షించగలిగే దేవుడు తండ్రి. ఈరోజు ప్రభువా నా జీవితంలో తీర్మానం చేసుకుంటున్నాను, అటు ఆసక్తి నాకు దయచేయి ప్రభు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. ప్రభువా నాకు అటువంటి ఆసక్తి దయచేయండి ప్రభు. మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయను ప్రభు. కానీ మా పాపం మీకు అడ్డుగా ఉంది, మీ ముఖాన్ని మరుగు చేసేసింది, మా దోషం మీకు అడ్డుగా తయారైంది ప్రభువా, క్షమించండి. ఈ పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నా. మా హృదయంలో ఏ పాపము ఉంది అమ్మాయ్యా, మీ హృదయంలో ఎటువంటి ఘోరమైన పాపములో ఉన్నా, ఎటువంటి రహస్య పాపములో మీరున్నా, అది మీ భార్యకి తెలియకపోవచ్చు, మీ భర్తకు తెలియకపోవచ్చు, మీ కుటుంబానికి తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు కదా, నీ దేవునికి తెలుసు కదా. ఒప్పేసుకో, విడిచిపెట్టేసి యేసయ్య నిన్ను రక్షిస్తాడు. నీ మనసుకి శాంతినిస్తాడు, నెమ్మదినిస్తాడు, సంతోషం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నీ ఆత్మను రక్షిస్తాడు, నీకు పరలోకం ఇస్తాడు. ఎందుకు రక్షించబడట్లేదంటే కారణాలు విన్నాం ప్రభువా. నిజమే తండ్రి, సువార్తను నిర్లక్ష్యం చేయడం వల్ల. నిజమే ప్రభువా, మీ సువార్తను నిర్లక్ష్యం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ప్రభువా, నేను ఎప్పుడు ఇక సువార్తను, మీ మంచి మాటలు, మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయి, మీ వాక్యాన్ని అశ్రద్ధ చేయి, మీ వాక్యానికి విధేయత చూపించకపోవడం వల్ల మీ వాక్యానికి లోబడతాను తండ్రి, మీ మాటలు లోబడతాను, నన్ను విడిపించాను తండ్రి. ప్రార్థన చేసుకోండి ప్రభువా. నా అనారోగ్యంలోనే ఉండిపోయాను, నా పాపములోనే ఉండిపోయాను తండ్రి. అయ్యో ఇవాళ నేను చనిపోతే నేను నరకానికి వెళ్ళిపోయాను. ఈ వాక్యం నా కోసమే. నేను ఈరోజే యేసయ్య నిన్నే నమ్ముకుంటాను, నీ అందే విశ్వసిస్తాను. నన్ను రక్షించు ప్రభువా. మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ఇంత
గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయను. ఇదే రక్షణ దినం. మీ కృపను నిర్లక్ష్యం చేయను, మీ ప్రేమను నిర్లక్ష్యం చేయను, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయను. ప్రభు నన్ను క్షమించుతాను. మీరిచ్చే రక్షణ, మీరిచ్చే పాప క్షమాపణ, మీరిచ్చే స్వస్థత, మీరిచ్చే మేలు, ఆశీర్వాదం నా కుటుంబంలో, నా జీవితంలో దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకోండి. మీ గురించి నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభు మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే బిడ్డలు లేచి నిలబడి తీర్మానం చేసుకుంటున్నారు అంటే బిడ్డల్ని కనికరించండి. ఈ వాక్యం టీవీలో కూడా వింటున్న మీ ప్రియ బిడ్డల్ని దీవించండి. ఈ టీవీలో కూడా వాక్యం వింటున్నటువంటి మీ ప్రియ బిడ్డలు తండ్రి, ఎంతోమంది ఇంకా పాపములో ఉన్నారు, విడుదల పొందడానికి ఇష్టపడుతున్నారు. పాపములోనే అయ్యో మమ్మల్ని విడిపించే దేవుడు ఉన్నాడా, మమ్మల్ని రక్షించే దేవుడు ఉన్నాడా, ఇవాళ ఆయన విశ్వసిస్తాను. నా కష్టాల నుంచి, నా బాధల నుంచి, నా సమస్యల నుంచి, నా అనారోగ్యం నుంచి నన్ను విడిపించి రక్షించగలిగే దేవుడు ఉన్నాడు. ఆయన నా కొరకు తన ప్రియ కుమారుని పంపించాడు. నేను ఆయన చెంతకు వస్తానని ఇష్టపడుతూ తీర్మానం చేసుకున్న బిడ్డల్ని బహుగా దీవించాను, వాడిని రక్షించాను, పాపము నుండి విడిపించాను, నిత్య రాజ్య వారసులుగా సిద్ధపరచాను. ఈ మంచి మాటలు దీవించి ఆశీర్వించి వాక్యాన్సాన్ని నడిపించమని, ఆ జీవితంలో గొప్ప విడుదల, గొప్ప విముక్తి, పాప క్షమాపణ మీరే దయచేయమని. ఇంతవరకు మంచి వాక్యంతో మమ్మల్ని తృప్తిపరచమని. ఎందుకు ప్రజలు రక్షించబట్టలేదు, ఎందుకు సమస్య నుంచి రక్షించబట్టలేదు, ఎందుకు పాపము నుండి రక్షించబట్టలేదు, అనారోగ్యం నుంచి రక్షించబట్టలేదు మాకు వివరించారు. ఆ జీవితాల్లో సరిచేసుకోవాల్సి మేము సరిచేసుకొని నమ్మకంగా జీవించి ఆస్వాదించబడ్డాను. కృప దయచిన యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. Our address, Jeeva Chelamulu, SCC Ministries, Lakshminagar Pipal Road, Vijayawada 520015. Our phone numbers 0866 2400 Our cell numbers 9985 22422 7799 12422. God bless you.